హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్లో ఏంటంటే మళ్ళీ ఇంకొక స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను. కానీ దీనికి కావాల్సిన జస్ట్ 2 ఐటమ్స్, జస్ట్ 15 మినిట్స్ అనమాట. మీ ఇంటికి ఎవరైనా త్వరగా రిలేటివ్స్ సడన్గా వచ్చారే అనుకోండి, ఈ 2 ఐటమ్స్ ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా క్విక్గా అయితే చేయొచ్చు. కావాలంటే మీరు ముందే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే అంత ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి. సో నేనేం చేశానంటే ఇంట్లో మిల్క్ మేడ్ ఉంది, సో మిల్క్ మేడ్తో యాడ్ చేసుకొని తిన్నాను. అంత టేస్ట్ అయితే బాగాలేదు. ఓకే, సో ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. ఎలా ఏంటి అనేది వీడియోలో అయితే పెట్టేశాను, ఒక్కసారి ఒక్క లుక్ వేసేసేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కావాల్సింది 2 ఐటమ్స్ అని చెప్పాను కదా, ఇవే ఆ 2 ఐటమ్స్. సేమియా అండ్ హాఫ్ కప్పు చక్కెర. ఎలా ఏంటి అనేది చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇలాగా 2 గ్లాసెస్ వాటర్ని అయితే బాయిల్ చేసుకున్నా. ఇలాగ ఫుల్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ని అయితే టర్న్ ఆఫ్ చేసేసేయండి. ఏంటి ఉడకబెట్టే పని లేదా అంటే ఉడకబెట్టే పని లేదు, జస్ట్ ఆ వాటర్లో సోక్ చేయడం మాత్రమే. అలాగా వేసేసి మీకు కావాలంటే ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేసుకోండి, ఎందుకంటే అతుక్కోకుండా ఉండడం కోసం. సో ఇలాగా మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. ఆ ఆవిరికి సేమియా అనేది మెత్తబడుతుంది. అంత మెత్తగా పడదు, అంత గట్టిగా ఉండదు, కాబట్టి తినడానికి బాగుంటుంది. ఈలోపు మనము చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం. పాకం అన్నాను కదా అని మరీ నీళ్ళగా కాదు, నేను చూపిస్తూ వచ్చేయండి. సో ఇలాగా హాఫ్ కప్ చక్కెర అండ్ జస్ట్ హాఫ్ గ్లాస్ వాటరు వేసి ఇలాగంతా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇలాగ మిక్స్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు అందులోకి వచ్చేసి 2 యాలకులు దంచుకొని అయితే వేసేసుకున్నా. ఇలాగ మిక్స్ చేస్తూనే ఉండాలి, వదిలేసినామంటే అది ఒకలాగా అయిపోతుంది గట్టిగా. సో ఇప్పుడు సేమియాని మళ్ళీ ఒకసారి చూసి అంత దగ్గరకు ఉంటుంది కాబట్టి గంటతో ఒకసారి కలిపేసేయండి. కలిపేస్తే విడిపోతుంది కదా, మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ అదే ఆవిరిలోనే ఉండిచ్చేయండి. ఈలోపు మనం చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం. ఇలాగ బబ్లీగా వచ్చేసింది కదా అంతా. సో ఇలాగ మిక్స్ చేస్తూ ఉండాలి, అది దగ్గరికి అయ్యేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఇలాగంతా మిక్స్ చేసేసేయండి. చూడండి ఇలాగ అయిపోయింది, కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. క్యారమెల్ స్టేజ్కి దగ్గరలో ఉన్నప్పుడు, మరి క్యారమెల్ లాగా కాదు, క్యారమెల్ లాగా అయినా కూడా తినచ్చు, బట్ నేను అంత క్యారమెల్ లాగా అయితే చేయలేదు. సో ఇప్పుడు సేమియాని స్టెయిన్ చేసేసాను, వడగొట్టి పక్కన పెట్టేసా. ఒకసారి అయితే సేమియాని చెక్ చేసుకుంటున్నా. చూసారా, అంత మెత్తగా అవ్వలేదు, అలానే అంత గట్టిగానూ లేదు. చూసారా, ఈ చక్కెర పాకం కన్సిస్టెన్సీ ఇక్కడికి రావాలి. అంటే ఇంకా వదిలేస్తే అది గట్టిపడిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత అందులోకి సేమియాని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేశాక కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను, నీ కేసరి కలర్ అయితే యాడ్ చేశాను. సో ఇలాగంతా మిక్స్ చేసేసేయండి. ఇలా అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇది దగ్గరకు అయ్యేలాగా కొంచెం ఫ్లేమ్ ఎక్కించి మంట ఎక్కించేసి ఒక్కసారి అలా హీట్ చూపించామంటే ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ని జస్ట్ అలా రోస్ట్ చేయండి, దోరగా రోస్ట్ చేసేసుకొని మనకి రెడీ అయిపోయిన రెసిపీ మీదకి ఒకసారి నెయ్యి ఇవి నట్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసాం. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. సో ఫైనల్ రెసిపీ అయితే ఇది, అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.